రెడ్ శాండర్స్ని రక్త చందనం అని, టీరోకార్పస్ శాంటాలినస్ అని సైంటిఫిక్ నేమ్ ఉంది. ఇది ఫ్యాబేసి గ్రూపు చెందింది. ఈ రక్త చందనం అని తెలుగులో ఎందుకంటారంటే, ముఖ్యంగా దీని వుడ్ మనం అలా తీసుకున్నప్పుడు ఎర్రగా ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఎర్ర చందనం అని కూడా అంటారు. దీన్నే ఎర్ర బంగారం అని కూడా అంటారు. ఎర్ర బంగారం అంటే, ఇప్పుడు బంగారం అంటే చాలా వాల్యుబుల్, ఎర్ర బంగారం అంటే ఇది ఇంకా బంగారం కన్నా చాలా వాల్యుబుల్. అది ఎక్కడ ఉంటుందంటే ఏ ఖండంలోనూ ఇది లేదండి. ఒక ఇండియాలోనే దట్ స్పెసిఫిక్గా మన ఆంధ్రప్రదేశ్లో నల్లమల్ల అడవుల్లోనే మళ్ళీ శేషాచలం అడవుల్లో మాత్రమే ఎక్కువ ఉంటుంది. అంటే ఒక ట్రయాంగిల్లో ఉంటుంది అన్నమాట. చైనా, జపాన్, రష్యా లాంటి దేశాల్లో ఎర్రచందనంతో తయారు చేసిన వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉంది. వాద్య పరికరాలు, ఔషధాల తయారీలో రెడ్ శాండిల్ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చైనా, జపాన్ వాళ్ళు ఈ వుడ్తో చేసినటువంటి పాత్రలు, అంటే స్పూన్లు కానీ, ఆ స్టిక్స్ కానీ, తర్వాత కిచెన్లో వాడే గిన్నెలు, గ్లాసులు, ఇలాంటివన్నీ వాళ్ళు తయారు చేసుకుంటారు. ముఖ్యంగా ఈ వుడ్తో చేసిన బొమ్మలు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయట చైనా, జపాన్లో. అదే కాకుండా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, సంగీత వాయిద్యాలు అవి చేసుకుంటారు. ఈ సంగీత వాయిద్యాలు ఏంటంటే వాళ్ళకు ఒక ట్రెడిషన్ ఉంది. మ్యారేజ్ అప్పుడు బహుమతిగా ఇవ్వడము అలాంటివి చేస్తుంటారు. రష్యా వాళ్ళు కూడా ఈ వుడ్ను కొంటున్నారు, స్మగుల్ చేస్తున్నారు అని. మరి ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారంటే అది మెడిసినల్ ఇంపార్టెన్స్ ఉంది.